నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. ముందుగా ప్రేక్షకులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ కలెక్టరేట్లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గణపతికి 15 కోట్లు విలువ చేసే బంగారు కిరీటం ఇచ్చిన అనంత్ అంబానీ. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ నటుడు సోనూ సూద్ వరద బాధితులకు ఆపన్న హస్తం. ఇక డీటెయిల్స్ చూస్తే, ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని లాల్ బాగ్ చా రాజాకు ప్రతి ఏటా ప్రతిష్ఠించే అత్యంత ఎత్తైన గణపతికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కేజీల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చింది. 15 కోట్ల విలువైన ఈ కిరీటాన్ని గణేష్కు అలంకరించే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కోరిన కోరికలు తీరుస్తాడని లాల్ బాగ్ గణపతికి పేరుంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిలో బుజ్జ గణపయ్యలు తొలి పూజ అందుకుంటున్నారు. అందరి విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఏటికేడు గణేష్ ఉత్సవాల జోష్ పెరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకొని తొలి పూజలు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు గణేశుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఓం మచ్చద ప్రార్థ ప్రమేద స్వసదానందపుత్రగా ఉదపర్ణదిష్టమచ్చదాత ప్రార్థత శ్రియామర్ధ సమాయ సమారోగ్య మాయుధాశోపమానమహదే ధనం ధాన్యం వసుంబహుత్ర లాభ సదసం వత్సర సదం దీర్ఘమాయు. ఓం నేత్రాజన్య ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. ఖైరతాబాద్
ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉభయ తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం వాసులు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు. తన సంస్థ ద్వారా బాధితులను ఆదుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోనూ సూద్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఏపీ, తెలంగాణ నా రెండవ ఇల్లు అని సోనూ సూద్ పేర్కొన్నారు. వినాయక చతుర్థి పూజలలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మత సామరస్యం, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందన్నారు. వచ్చాడు శ్రీకృష్ణ స్వామి. అలాగే ఆ స్యమంతగమణిని కూడా తీసుకువచ్చి కృష్ణస్వామి వారికి శుభం కలిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే స్వరసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్ర ఏకదైవ యజమానాయస్తే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జయ
నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యాయజమానస్య పుణ్యగుణోల్ల జయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రుపీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. కొండపల్లి మున్సిపాలిటీలోని వరద నీటి ముంపు బారిన రహదారులను శుభ్రపరిచేందుకు మంత్రి నారా లోకేష్ 6 ఫైర్ ఇంజన్లు పంపించారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ శనివారం తెలిపారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ రేపు సాయంత్రంలోగా వరద నీరు పట్టి రహదారులను శుభ్రపరచుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. కొండపల్లి మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారం. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు రోడ్లు శుభ్రం చేయడం కోసం లోకేష్ బాబు గారి దృష్టిలో పెడితే మనకు ఒక 6 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు. అట్లాగే సిబ్బందిని విజయవాడ నుంచి పంపించారు. వాళ్ళందరినీ ఉపయోగించుకొని మొత్తం ఇబ్రహీంపట్నం కొండపల్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులందరూ కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కలిపి సమన్వయంతో రేపు సాయంత్రం లోపల టార్గెట్గా పెట్టుకొని శుభ్రం చేయించుకోవాలి. దయచేసి ఒక్కొక్కరికి చెప్పడానికి సమయాభావం ఉంది కాబట్టి మీరు సమన్వయపరుచుకొని అందరూ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మున్సిపాలిటీకి సంబంధించి కోరుతా ఉన్నాను. తక్షణం మీ అందరి దగ్గర నుండి మీ రోడ్లు ప్రతి రోడ్డు శుభ్రపరిచే కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం గణపతి స్వామివారి సన్నిధానం వద్ద అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వేద మంత్రాలతో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ ఈవో మూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. నోరు లేని మూగ జీవాలకు ఉదారంగా పశువుల మేత అందించడం అభినందనీయమని టీడీపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి కొనియాడారు. శనివారం వరద ముంపుకు గురైన తోట్ల వల్లూరు మండలంలోని 8 లంక గ్రామాలకు చెందిన పశువుల యజమానులకు ఉచితంగా వరిగడ్డి, మిక్సర్ వంటి పశువుల దానాన్ని ఉయ్యూరులోని శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు సౌజన్యంతో అందజేశారు.
కోట్లవల్లూరు మండలంలో నోరు లేని పశువులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం స్థానిక శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 9 ట్రాక్టర్ల వరిగడ్డిని సేకరించాం. ఇంకా 3 ట్రాక్టర్లు వస్తూ ఉంది. కనిగిలంక మొలకలపల్లికి కూడా ఒక లారీ వరిగడ్డిని సేకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న అయిన ఈ పశువులకి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే మిక్సర్ ఏదైతే ఉందో ఈ మండలంలో 17 టన్నులు కనిగిరిలంక మొలకలపల్లి లంక పొట్టి దెబ్బ కావచ్చు, పాముల లంక, కొమ్మల పచ్చిక, రాడు చెట్టు దెబ్బ లంక, కాలిన దెబ్బ వీటన్నిటికి కూడా 17 టన్నులని ఈ రోజున పాముల లంక గ్రామానికి ఇక్కడి నుంచి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వం ఈ అకాల వరదల సందర్భంగా ఒక పక్కన అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి విజయవాడ నగరంతో పాటు ఈ కోట్లవల్లూరు మండలంలో ఇంటిలంక గ్రామాలకు కూడా భోజన సౌకర్యాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా వరిగడ్డి కావచ్చు, మరి అనేక రకాలుగా ఇవాళ పెద్ద ఎత్తున ఆదుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారందరికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ఈ కోట్లవల్లూరు మండలం తరఫున ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కొరిసపాడు మండలంలోని గొర్రెలు మేకల పెంపకందారులకు ఈ నెల 15వ తేదీ నుంచి నట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ వెంకట్రావు శనివారం తెలియజేశారు. తన సిబ్బంది నేరుగా రైతుల ఇంటి వద్దకు వచ్చి నట్టల మందును పంపిణీ చేస్తారని ఆయన చెప్పారు. ఈ నెలాఖరు వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని డాక్టర్ వెంకట్రావు తెలియజేశారు. నమస్కారం. మరి ముఖ్యంగా కొరిసపాడు మండలంలోని గొర్రెల పెంపకందారులు మరియు మేకల పెంపకందారులకి నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గొర్రెలు మరియు మేకల్లో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నాము. అంటే దీనికి సంబంధించి ఆయా తారీఖుల్లో మా సిబ్బంది మీ యొక్క ఏమంటారు వాటిని గొర్రెల మందు దగ్గరికి వచ్చేసి మీకు మందు తాపిస్తారన్నమాట. దీనికి ఎందుకంటే ఈ ప్రోగ్రాం విశిష్టత ఏంటంటే గొర్రెల్లో జనరల్గా బయట తిరిగి ఎక్కడ పచ్చిక బయలులోనూ వీటి బయట మేస్తుంటాయి కాబట్టి అంతర్పరాణజీవులు బెడద ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతర్పరాణజీవులు శరీరంలో ఎక్కువైపోయినప్పుడు రక్తహీనత మరియు చీడపారుడు రోగము, చిక్కిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పశువులు అంటే గొర్రెలు బయట ఎంత మేపుకొని వచ్చినా కానీ బాడీ వెయిట్స్ బరువులు రాకుండా సకాలంలో బలహీనంగా ఉండటం వల్ల రైతు నష్టపోతాడు అన్నమాట. అట్లా కాకుండా సకాలంలో ఈ నట్టల నివారణ తాపించినట్టయితే ఈ అంతర్పరాణజీవులు బెడదగా పోవటం వలన తిన్న ఆహారం సక్రమంగా వాటికి ఉపయోగపడి సకాలంలో మంచి బరువులు వస్తాయి. మంచి బరువులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పొట్టేళ్ళు కానివ్వండి అమ్మినా వాళ్ళకి లాభం వస్తుంది. దాంతోపాటుగా జీవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఈ గొర్రెల పెంపకందారులు కానివ్వండి, మేకల పెంపకందారులు కానీ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. గొర్రెలకు సంబంధించి ఒక్కొక్క గొర్రెకు 10 ml చొప్పున ఈ నట్టల నివారణ తాపిస్తారు. చిన్నపిల్లలకైతే అంటే 5 కేజీల ప్రాంతంలో వాటికి 3 పాయింట్లు, 10 కేజీలు 15 ఉన్న వాటికి 5 పాయింట్లు అట్లా తాపిస్తారు. అంటే బరువును బట్టి మందు తాపిస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వారు ప్రతి ఏటా కూడా 2 సార్లు ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. పూర్తిగా ఉచితంగా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఈ రైతులు కానివ్వండి, లేకపోతే ఎవరైతే గొర్రెలు పెంపకందారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నారు. బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల అధికారులను అడిగి నారా లోకేష్ వివరాలు తెలుసుకున్నారు.
మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. జనసేన కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్ విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని కోరిన పవన్ కళ్యాణ్ పవన్తో పాటు పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాసరావు. విజయవాడను ముంచెత్తిన వరదల్లోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఏమాత్రం తగ్గలేదని, రోజు మంది మార్బలంతో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడమే కాకుండా బాధితులను అస్సలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా అందరితో పొగిడించుకుంటూ రోజు డ్రామా షో చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. బుడమేరు నీటి వల్లనే విజయవాడ మునిగిందన్న ఆయన, ఆ బుడమేరుకు ఖచ్చితంగా చంద్రబాబే శాపమని, బీడీసీ ఆధునికీకరణ పనులను ఆయన పూర్తిగా వదిలేశారని సుధాకర్ బాబు వెల్లడించారు. చుట్టుముట్టి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఉన్న మనవాళ్ళందరూ ఈ రోజున అంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ క్రీడ, ఆయన యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టొచ్చో ఈరోజు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఓ పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రచారం పీక్స్లో ఉంటే, కేంద్రం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అని ఆయనతో బాకా విధించుకునే కార్యక్రమం జరిగింది. శుక్రవారం నాడు వీకెండ్ పార్టీలకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి వారు చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదారు. ఓ కేంద్ర మంత్రి గారు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఓ ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రచారం మీద పెట్టినంత దృష్టి సహాయక చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది ఈ ప్రభుత్వాన్ని బహిరంగంగా చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు, బాధపడుతున్నాం. బాధ్యత లేని ఈ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునే దానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కడ తిరగబడి మాకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వలేదని వారికి అవగాహన కలిగితే ఎక్కడ వెంటబడి వీళ్ళ పని పడతారనని ముందుగానే గుడ్డ కాల్చి నెత్తినేసిన చందంగా ప్రతిపక్షం మీద ఆ నెపాన్ని అశ్లీలతకు తావు లేకుండా చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, అశ్లీలతకు తావు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తాడేపల్లి పట్టణ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు మహిళా విభాగం వారికి, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. పర్యావరణాన్ని కాపాడడం కోసం అందరూ మట్టి విఘ్నేశ్వరుని వాడండి. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వినాయక చవితులు రిస్ట్రిక్ట్ చేసి కొన్ని టైములు పెట్టి చేయకుండా జరిగింది. చాలా చోట్ల వినాయక చవితి ఉత్సవాలు తగ్గిపోయినాయి. కాబట్టి మళ్ళీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా వినాయకుడు ఉత్సవాలు జరగాలి. అరిష్టాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం కరువుతో. మరి అలాంటివి లేకుండా భగవంతుడు ఆ వినాయకుడు ఆశీస్సులతో మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటి పండుగగా వచ్చేటువంటి వినాయక చవితి ఉత్సవాన్ని
మరి రంగరంగ వైభవంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పోలీసుల నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. అలా అని మనం మరి ఏదైనా అశ్లీలమైన డ్యాన్సులు కానీ మరి అలాంటివి కానీ చేయొద్దు. దయించి మీరు ఎంత టైం ఉన్నా పర్వాలేదు, కానీ అది మంచి కార్యక్రమాలు మరి భక్తికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకోండి తప్ప అది మరి మంచి కార్యక్రమాలు లేనప్పుడు ఖచ్చితంగా పోలీసులు అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ ఘనంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని, ఆ వినాయకుడి దయ వల్ల మీ అందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు విజయవాడ నగరానికి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే భాగంలో సీఎం రిలీఫ్ ఫండ్కి మీకు తోచిన సహాయాన్ని డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి డీడీల ద్వారా అందించవలసిందిగా నేను తాడేపూడి కాన్స్టిట్యున్సీ నుంచి మిమ్మల్ని అందరిని అర్థిస్తా ఉన్నాను. మీరందరూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.